హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడమ్మా, మనకి ఫంక్షన్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్ సమ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పబోయే సమ్స్ చాలా ఇంపార్టెంట్ సమ్స్. నెక్స్ట్ క్లాస్లో డొమైన్, రేంజ్ అనే సమ్స్ కూడా చెప్తాను, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇందులో ఒక ఎక్సర్సైజ్ తీసాడు, కాంపోజిషన్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్ అనేవి. సో అవి పోను, రిమైనింగ్ సమ్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ f of x plus y is equal to f of xy for all x comma y belongs to R. అంటే f of x plus y కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు, f of xy అని రాయొచ్చు. x comma y belongs to R అంటే x y రెండు కూడా రియల్ నెంబర్ సిస్టమ్ లో తీసుకుంటే then prove that f is a constant function. ఫస్ట్ మనకు తెలియాల్సింది కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి చూడడం ఒకసారి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే f of x equal to some k, లేదు f of x equal to 1, f of x equal to 2, ఇవన్నీ కాన్స్టెంట్ ఫంక్షన్స్. అంటే అర్థం ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఒక k 1 2 3 రూపంలోనే కాదు, x లేనటువంటి ఎటువంటి ఫంక్షన్ ఇక్కడ వాల్యూ ఉన్నా అది కాన్స్టెంట్ ఫంక్షన్. అలా ఇది f of x equal to f of 0 అని ప్రూవ్ చేశాను. అంటే అక్కడ x అనేది లేదు ఈ టర్మ్ లో, అంటే x తో సంబంధం లేకుండా వాల్యూ ఉంటే, ఆ f of x వాల్యూ x తో సంబంధం లేకుండా ఉంటే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ x తో సంబంధం లేకుండా ఇక్కడ 1, ఎంత వాల్యూ x వాల్యూ ఎంత ఇచ్చిన 1 కాన్స్టెంట్ వాల్యూ, x వాల్యూ ఎంత ఇచ్చినా k, x వాల్యూ ఎంత ఇచ్చినా 2, x వాల్యూ ఎంత ఇచ్చినా ఇక్కడ f of 0. ఇలా వస్తే ఆ ఫంక్షన్ ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. నేను ఇప్పుడు ఇది ప్రూవ్ చేసే విధానం, ఈ సమ్ని f of x ఈక్వల్ f of 0 అని ప్రూవ్ చేస్తాను. చూడండి ఒకసారి. గివెన్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి మనకి, f of x plus y is equal to f of xy for all x comma y belongs to R. అంటే f of x plus y కనిపిస్తే మనం f of xy అని రాసుకోవచ్చు. ఈ కండిషన్ మనకి ఇచ్చాడు. సరే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, f of x ఈక్వల్ టు సమ్ x లేని వాల్యూ ప్రూవ్ చేయాలి. నేను f of 0 అని ప్రూవ్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. f of x is equal to, అంటే నేను ఇక్కడ x ని f of x plus 0 అని రాసుకుంటున్నాను. x ని ఏమని రాసుకున్నాను, x plus 0, 0 plus x రాయొచ్చు, x plus 0 కూడా రాసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుంది, f of x plus y ఉంటే f of xy అని రాయొచ్చు. కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఫ్రమ్ ఈక్వేషన్ 1 f of అంటే ప్లస్ తీసి ఇంటూ రాసుకోవచ్చు అని చెప్తుంది డెఫినేషన్. సో f of x into 0 ఫ్రమ్ ఈక్వేషన్ 1, x into 0 into any value 0, కాబట్టి that is equal to f of 0. That implies f of x equal to f of 0. The meaning that implies f is a constant function. f is a constant function. చూడండి ఒకసారి. If f maps R to R is defined by f of x equal to 3 power x plus 3 power minus x by 2, then show that f of x plus y plus f of x minus y is equal to 2 into f of x into f of y అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, f of x ఈక్వల్ టు 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే f of x ఈక్వల్ టు 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ x ఎంత ఉందో ఈ 3 పవర్ లోను రాయాలి. 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2 అని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ f of y అంటే ఏమవుతుంది, 3 పవర్ y ప్లస్ 3 పవర్ మైనస్ y బై 2. f of z అంటే 3 పవర్ z ప్లస్ 3 పవర్ మైనస్ z బై 2 అని రాసుకోవాలి. సరే, LHS ఈక్వల్ టు f of x ప్లస్ y ప్లస్ f of x మైనస్ y దట్ ఈస్ ఈక్వల్ టు f of x అంటే 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2. ఇక్కడ x ప్లేస్ లో మన దగ్గర x ప్లస్ y ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా x ప్లేస్ లో x ప్లస్ y రాయాలి. అప్పుడు ఈ వాల్యూ అవుతుందంటే
3 పవర్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై పెట్టాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఏం రాస్తున్నాం అంటే 3 పవర్ డెఫినేషన్ ప్రకారం ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై పెడతాం. 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అలాగే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ వై సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 3 పవర్ ఎక్స్ ప్లేస్ లో ఈసారి ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ గా ఎల్సిఎం 1/2 లేదా 1/2 కామన్ తీస్తున్నాను. ఏం కామన్ తీస్తున్నా 1/2 కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంది 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ ప్లస్ 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని రాయొచ్చు. అలాగే ఏ పవర్ ఎం మైనస్ 1 ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ అని కూడా రాసుకోవచ్చు. బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ విల్ బి యాడెడ్. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో అలా ఇవి సెపరేట్ చేస్తున్నాం. 1/2 ఇంటూ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ ఇది 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 పవర్ ఎక్స్ కామన్ తీస్తున్నాం. ఈ అండర్లైన్ చేసిన రెండు టర్మ్స్ లోని కూడా 3 పవర్ ఎక్స్ కామన్ తీస్తున్నాం. సో 3 పవర్ ఎక్స్ కామన్ తీస్తే మన దగ్గర ఏముంది 3 పవర్ వై ప్లస్ 3 పవర్ ఎక్స్ పోతే ఇంకేముంది ఇక్కడ 3 పవర్ మైనస్ వై. నెక్స్ట్ ఈ టిక్ పెడితే రెండు టర్మ్స్ లోను కూడా 3 పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తున్నాను ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ చూడండి 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ వై, 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ వై. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ రెండు సేమ్ టర్మ్స్ అటు ఇటు ఉన్నాయి ఎంత తేడా అంటే ఏం కామన్ తీస్తున్నా 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై. ఈ రెండు టర్మ్స్ లో ఇది కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటది 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్, 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్. ఒక 2 ఈ వాల్యూకి ఇస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ 2 తో అవితే ఈ టర్మ్ మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే ఈ టర్మ్ మల్టిప్లై చేయొచ్చు. అదే మధ్యలో ప్లస్ గానీ మైనస్ గానీ ఉంటే రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ 1/2 తో సో 2 తో డివైడ్ చేస్తాను. దీన్ని నేను ఈ టర్మ్ కి రాస్తున్నాను 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2. ఈ వాల్యూని 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 ఇంటూ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. 2 తో మల్టిప్లై డివైడ్ చేశారు. ఈ టర్మ్ ఇలాగే ఉంది ఎంతంటే 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2. 2 ఇంటూ ఇది వాడు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్. అలాగే y పెడితే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ y అంటే 3 పవర్ y ప్లస్
3 పవర్ మైనస్ వై బై 2 అంటే ఇది ఎఫ్ ఆఫ్ వై. చూడండి మనకు కావాల్సిన 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడమ్మా, if f max R2R is defined by f of x equal to 4 power x by 4 power x plus 2, then show that f of 1 minus x equal to 1 minus f of x. అంటే మనం f of 1 minus x equal to 1 minus f of x అని ప్రూవ్ చేయాలి. f of x అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు? 4 పవర్ x by 4 పవర్ x plus 2 గా డిఫైన్ చేశారు. సరే, given f of x equal to 4 power x by 4 power x plus 2. LHS తీసుకున్నాను. LHS equal to f of 1 minus x. అంటే x ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి? 1 minus x తీసుకోవాలి. అంటే ఇక్కడ x ఉన్న ప్లేస్ లో 1 minus x రాస్తే ఈ వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 పవర్ x ప్లేస్ లో మన దగ్గర 1 మైనస్ x ఉంది. ఇక్కడ x ప్లేస్ లో 1 మైనస్ x రాయాలి. అప్పుడు ఏమవుతుంది? 4 పవర్ 1 మైనస్ x బై 4 పవర్ 1 మైనస్ x ప్లస్ 2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఇంకో విధంగా రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ n రాసుకోవచ్చు, లేకపోతే ఏ పవర్ m బై ఏ పవర్ n అని కూడా రాసుకోవచ్చు. సో నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 4 పవర్ 1 బై 4 పవర్ x, ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n, 4 పవర్ 1 బై 4 పవర్ x బై ఇది కూడా అంతే, 4 పవర్ 1 బై 4 పవర్ x ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 పవర్ 1 బై 4 పవర్ x బై ఇక్కడ 1 కి 4 పవర్ x కి LCM 4 పవర్ x, 1 తో మల్టిప్లై చేస్తే 4 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 పవర్ x, 4 పవర్ x 4 పవర్ x క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 బై 4 ప్లస్ 2 ఇంటూ 4 పవర్ x, 2 into 4 power x that is equal to 4 by ఈ ఇంట్లో ఒక 2 కామన్ తీస్తున్నాను, 2 కామన్ తీస్తే 2 ప్లస్ 4 పవర్ x, 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది అంటే ఏం రిమైనింగ్ చివరికి మిగిలింది మనకి 2 by 2 ప్లస్ 4 పవర్ x. అంటే LHS వాల్యూ మనకి 2 by 2 ప్లస్ 4 పవర్ x వచ్చింది. ఇప్పుడు RHS తీసుకున్నాం. RHS ఈక్వల్ టు 1 minus f of x that is equal to 1 minus f of x అనే ఫంక్షన్ డైరెక్ట్ గా ఏమని ఇచ్చాడు మనకి? 4 పవర్ x by 4 పవర్ x plus 2, 4 పవర్ x by 4 పవర్ x plus 2 LCM ఏమవుతుంది? 4 పవర్ x plus 2 ఇక్కడ 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 పవర్ x plus 2 into 1 అంటే 4 పవర్ x ప్లస్ 2 మైనస్ 1 తో మల్టిప్లై చేస్తే 4 పవర్ x, 4 పవర్ x మైనస్ 4 పవర్ x క్యాన్సిల్. సో ఫైనల్ గా 2 బై 4 పవర్ x ప్లస్ 2. చూడండి LHS కూడా 2 బై 2 ప్లస్ 4 పవర్ x వచ్చింది. RHS కూడా 2 బై 4 పవర్ x ప్లస్ 2 అంటే 2 ప్లస్ 4 పవర్ x. Therefore LHS equal to RHS. That implies f of 1 minus x equal to 1 minus f of x. Okay. Next sum చూడండి. If f of x equal to cos of log x, then show that f of 1 by x into f of 1 by y minus 1 by 2 into f of x by y plus f of xy is equal to 0. ఇక్కడ మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే log a by b. ఫార్ములా ఏంటంటే log a minus log b. log a by b ఫార్ములా log a minus log b. అలాగే log ab ఫార్ములా ఏంటంటే log a
ప్లస్ లాగ్ బి. ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేసి మనం ఇది ప్రూవ్ చేస్తాం. ఇంకా ఇంకొక ఫార్ములా ట్రిగ్నామెట్రీ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి. ఈ ఫార్ములా కూడా యూజ్ చేసి మనం ఇది ప్రూవ్ చేస్తాం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ LHS నోట్. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి? f of x ఈక్వల్ టు cos ఆఫ్ log x. సో f of x అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారంటే cos ఆఫ్ log x అని డిఫైన్ చేశారు. అదే f of y అంటే cos ఆఫ్ log y. f of z అంటే cos ఆఫ్ log z. ఈ f of 1 by x అంటే cos ఆఫ్ log 1 by x. అంటే ఇక్కడ x ప్లేస్ లో ఎంత వాల్యూ ఉంటే ఇక్కడ x ప్లేస్ లో అదే వాల్యూ మనం పెట్టాలి. f of 1 by z అంటే cos ఆఫ్ log ఆఫ్ 1 by z. f of xy అంటే cos ఆఫ్ log ఆఫ్ xy. చూడండి, f of x అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు? cos ఆఫ్ log x. cos ఆఫ్ log x అని డిఫైన్ చేశారు. అలాగే f of 1 by x అంటే సేమ్ x ప్లేస్ లో 1 by x రాయటమే. అప్పుడు ఏమవుతుంది? cos ఆఫ్ log 1 by x. f of 1 by y అంటే cos ఆఫ్ log 1 by y. అలాగే f of x by y అంటే x ప్లేస్ లో x by y రాయాలి. అంటే cos ఆఫ్ log x ప్లేస్ లో x by y. f of xy అంటే cos ఆఫ్ log xy. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నాం. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు f of 1 by x ఇంటూ f of 1 by y మైనస్ 1 by 2 ఇంటూ f of x by y ప్లస్ f of xy. ఇది LHS. దట్ ఈస్ ఈక్వల్ టు f of 1 by x అంటే ఇంతకు ముందే చెప్పాను. f of 1 by x అని రాసుకోవచ్చు cos ఆఫ్ log 1 by x. cos ఆఫ్ log 1 by x ఇంటూ f of 1 by అంటే cos ఆఫ్ log 1 by y. cos ఆఫ్ log 1 by y. నెక్స్ట్ మైనస్ 1 by 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి f of x by y అంటే cos ఆఫ్ log x by y. cos ఆఫ్ log x by y ప్లస్ f of xy అంటే cos ఆఫ్ log xy. cos ఆఫ్ log xy. ఓకే, మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని కూడా జాగ్రత్తగా ఫంక్షన్స్ రాసుకుని వాడు ఇచ్చిన ఫంక్షన్ నుంచి ఇవి డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు cos ఆఫ్ log a by b. log a by b ఫార్ములా log a మైనస్ log b. అలాగే log 1 by x ఏమవుతుంది? a ప్లేస్ లో 1, b ప్లేస్ లో x. అప్పుడు log 1 మైనస్ log x. log 1 మైనస్ log x. సో log 1 by x ని రాసుకోవచ్చు అంటే log 1 మైనస్ log x ఇంటూ సేమ్ log 1 by y అంటే log 1 మైనస్ log y. cos ఆఫ్ log 1 మైనస్ log y. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 by 2 ఇంటూ log x by y అంటే సేమ్ ఇలాగే log x by y అంటే log x మైనస్ log y. log x by y అంటే log x మైనస్ log y. సో log x by y అంటే cos ఆఫ్ log x మైనస్ log y ప్లస్ cos ఆఫ్ log xy అంటే log ab అంటే log a ప్లస్ log b. log xy అంటే log x
ప్లస్ log y, log x ప్లస్ log y. కానీ మనకి log 1 వాల్యూ 0 అన్నమాట. log 1 వాల్యూ ఎప్పుడు కూడా 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు cos ఆఫ్ log 1 ప్లేస్ లో 0 మైనస్ log x ఇంటూ cos ఆఫ్ log 1 ప్లేస్ లో 0 మైనస్ log y మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ ఒక ఫార్ములా రాశాను, cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b 2 cos a cos b. అది చూడండి, cos ఆఫ్ దీని a అనుకోండి, ఇది b అనండి. cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b అంటే a ప్లేస్ లో మన దగ్గర log x ఉంది, b ప్లేస్ లో log y ఉంది. ఫార్ములా ఏంటి? 2 cos a cos b. a ప్లేస్ లో log x, b ప్లేస్ లో log y పెడితే 2 cos log x ఇంటూ cos log y. a ప్లేస్ లో మన దగ్గర log x ఉంది, b ప్లేస్ లో log y ఉంది. cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. ఇదిగో cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. ఫార్ములా 2 cos a cos b. a ప్లేస్ లో log x, b ప్లేస్ లో log y రాయాలి. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ cos ఆఫ్ a ప్లేస్ లో log x నెక్స్ట్ ఏముంది? ఇంటూ cos ఆఫ్ b ప్లేస్ లో log y. ఇప్పుడు e2 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు cos ఆఫ్ మైనస్ log x ఇంటూ cos ఆఫ్ మైనస్ log y మైనస్ cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y. మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? cos ఆఫ్ మైనస్ థీటా అంటే cos థీటా, అదే sin ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ sin థీటా. cos అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి cos ఆఫ్ మైనస్ థీటా అంటే cos థీటా. సో దాని ప్రకారం cos ఆఫ్ మైనస్ log x అంటే cos ఆఫ్ log x అంటే మైనస్ ఉండదు అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ సేమ్ అదే విధంగా log y మైనస్ cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y. cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y ఇది ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సమ్ చూడండి, f of x equal to cos square x plus sin power 4x by sin square x plus cos power 4x for all x belongs to R. అంటే రియల్ నెంబర్స్ లో ఏ వాల్యూ తీసుకున్న x ప్లేస్ లో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందండి. దెన్ షో దట్ ఏం ప్రూవ్ చేయాలి? f of 2012 equal to 1 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ f of x equal to cos square x plus sin power 4x by sin square x plus cos power 4x. కానీ మన ట్రిగనామెట్రీ ఫార్ములాలో sin square x అంటే 1 మైనస్ cos square x అని రాయొచ్చు. అలాగే cos square x అంటే 1 మైనస్ sin square x. ఈ రెండు దేని వచ్చిన ఐడెంటిటీ ఫార్ములా sin square x ప్లస్ cos square x ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఫార్ములా నుంచి sin square x అంటే 1 మైనస్ cos square x ప్లస్ cos square x పక్కకి వెళ్తే మైనస్ cos square x. అలాగే cos square x అంటే 1 మైనస్ sin square x అని రాసుకోవచ్చు. ఇక్కడ cos square x ఉంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం 1 మైనస్ sin square x రాస్తాం. ఇక్కడ sin square x ఉంది కాబట్టి 1 మైనస్ cos square x అని రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు cos square x అంటే 1 మైనస్ sin square x ప్లస్ sin పవర్ 4x బై sin square x అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ cos square x. 1 మైనస్ cos square x ప్లస్ cos పవర్ 4x దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇలాగ ఉంచారు. ఇక్కడ కూడా ఇన్ టర్మ్స్ లోని కూడా మైనస్ sin square x కామన్ తీస్తున్నాను. ఏం కామన్ తీస్తున్నాను? మైనస్ sin square x కామన్ తీస్తున్నాను.
మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వెళ్ళిపోతే ఇక్కడ ఏముంది 1 ప్లస్ లోంచి మైనస్ కామన్ తీస్తే ఇంకేముంటుంది మైనస్ సైన్ పవర్ 4x నుంచి సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకా సైన్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 1 ఎలాగే ఉంచాను, ఈ రెండు టర్మ్స్ లోను కూడా మైనస్ కామన్ తీశాను, అప్పుడు మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీశాను. మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది 1 ప్లస్ లోంచి మైనస్ పోయింది కాబట్టి మైనస్ సైన్ పవర్ 4x నుంచి సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది బై 1. ఈ రెండు టర్మ్స్ నుంచి కూడా మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తున్నాం, ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం కాస్ స్క్వేర్ ఎక్స్ by 1 minus cos square x into 1 minus cos square x అంటే sin square x. దీని ఆర్డర్లో రాసుకుంటా 1 minus a into b అన్న b into a అన్న ఒకటే కాబట్టి cos square x into sin square x by 1 minus cos square x into sin square x. సేమ్ టర్మ్స్ ఈ రెండు క్యాన్సిల్, సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 అంటే దట్ ఎంప్లాయిస్ f of x is equal to 1. అంటే ఈ f అనే ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్, అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ x వాల్యూ ఎంత ఉన్నా సరే ఆన్సర్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే f of 1 అంటే 1, f of 2 అన్న 1, f of 3 అన్న 1. మనం ఇప్పుడు f of 2012 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సో x ప్లేస్ లో 2012 పెడతాం. f of 2012 ఈ వాల్యూ కూడా ఎంత 1 బికాజ్ f ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ సమ్ చూడండి, if the function f maps -1, 1 to 0, 2 is defined by f of x equal to ax plus b. అంటే ఇక్కడ ఒక రెండు సెట్స్ ఉన్నాయి సెపరేట్ గా. ఈ ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ ఏంటంటే -1, 1. సెకండ్ సెట్ లో ఎలిమెంట్స్ ఏంటంటే 0, 2. ఇచ్చిన ఫంక్షన్ ఈ సెట్ నుంచి సెట్ కు ఇచ్చిన ఫంక్షన్ f అనే ఫంక్షన్. ఇచ్చిన కండిషన్ ఏంటంటే f of x ఈక్వల్ టు ax ప్లస్ b. అంటే ఇక్కడ రెండు కేసులు వస్తాయి. ఒక కేసు ఏంటంటే -1 యొక్క ఇమేజ్ 0, 1 యొక్క ఇమేజ్ 2. ఇది కేస్ 1. అంటే మీనింగ్ ఏంటి f of -1 is equal to 0, f of 1 is equal to 2 అని ఒక కేసులో తీసుకుంటాం. కేస్ 2 ఏంటంటే సేమ్ సెట్ -1, 1, 0, 2. -1 యొక్క ఇమేజ్ 2, 1 యొక్క ఇమేజ్ 0. ఎందుకు తీసుకున్నాం? సర్జెక్షన్ అంటే కోడొమైన్ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ కూడా కవర్ అవ్వాలి. అది ఈ ఎలిమెంట్ కి కవర్ అవ్వాలని రూల్ లేదు, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ తో కవర్ అవ్వాలి. ఇక్కడ నేను -1 కి 0, 1 కి 2, సో రెండు ఎలిమెంట్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ కేసులో -1 0 తీసుకోమని ఒక ఏం చెప్పలేదు క్వశ్చన్ లో, ఆన్ టు అని చెప్పాడు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి అక్కడ ఇమేజ్ ఉండాలి. అక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఇక్కడ ఒక ప్రీ ఇమేజ్ ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, -1 కి 0, 1 కి 2. నెక్స్ట్ కేసులో -1 కి 2, 1 కి 0. అంటే అర్థం ఏంటి? f of -1 is equal to 2, f of 1 is equal to 0. సో ఈ రెండు కేసులు తీసుకుని మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒకసారి, గివెన్ దట్ f of x equal to ax plus b. So case 1, f of -1 is equal to 0, f of -1 is equal to 0 and f of 1 is equal to 2. ఈ కేసు తీసుకున్నాం. సరే, f of x equal to ax plus b. f of -1 అంటే x ప్లేస్ లో -1 రాస్తే ఎంప్లాయిస్, సో x ప్లేస్ లో -1 పెట్టాలి. a into -1 plus b is equal to 0. అంటే -a plus b is equal to 0. ఇక్కడ f of 1 is equal to 2 అన్నాడు. మనకి f of x equal to ax plus b. మరి f of 1 అంటే x ప్లేస్ లో 1 రాయాలి.
a into 1 plus b. a into 1 plus b. f of 1 అంటే a into 1 plus b is equal ఎంత ఉంది ఇక్కడ 2. That implies a plus b is equal to 2. Equation 1, equation 2. ఈ రెండు సాల్వ్ చేయడం ద్వారా a వాల్యూ b వాల్యూ వస్తుంది. 1 plus 2 implies అంటే minus a plus b plus a plus b is equal to ఇప్పుడు RHS యాడ్ చేస్తున్నాం 0 plus 2 minus a plus a cancel 2b is equal to 2 implies 2 table 2 లో 1 time b is equal to 1 ఇది ఈక్వేషన్ 1 లో పెడతాం ఈక్వేషన్ 1 implies minus a plus b వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 is equal to 0 minus a అంటే ప్లస్ a అవుతుంది సో 1 is equal to a అంటే a is equal to 1 సో కేస్ 1 లో f of minus 1 is equal to 0 f of 1 is equal to 2 తీసుకుంటే a వాల్యూ 1 b వాల్యూ కూడా 1 వచ్చింది ఇప్పుడు కేస్ 2 minus 1 యొక్క ఇమేజ్ 2 అని 1 యొక్క ఇమేజ్ 0 అని తీసుకున్నాం బికాస్ f is surjection కేస్ 2 f of minus 1 is equal to 2 and f of 1 is equal to 0 కారణం ఏంటి since f is surjection ఇక్కడ కూడా మనకి కండిషన్ ఎలా తీసుకున్నాం since f is surjection ఉంది కాబట్టి అందులో అన్ని ఎలిమెంట్స్ కవర్ అయ్యే విధంగా రాయగలిగాం ఓకే f of minus 1 is equal to 2 అంటే x ప్లేస్ లో minus 1 రాయి a into minus 1 plus b is equal to 2 and f of 1 అంటే x ప్లేస్ లో 1 రాయాలి a into 1 plus b is equal to 0 that implies minus a plus b is equal to 2 equation 3 a into 1 a plus b is equal to 0 equation 4 ఈ రెండు యాడ్ చేద్దాం 3 plus 4 implies అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు యాడ్ చేస్తాను రైట్ హ్యాండ్ సైడ్ రెండు యాడ్ చేస్తాను minus a plus b plus a plus b 2 plus 0 minus a plus a cancel 2b is equal to 2 b is equal to 1 దీంట్లో కూడా b వాల్యూ 1 వచ్చింది ఈక్వేషన్ 3 implies minus a plus b వాల్యూ 1 is equal to 2 that implies minus a is equal to 2 plus 1 వెళ్తే minus 1 అవుతుంది that implies minus a is equal to 1 a is equal to minus 1 అంటే a వాల్యూ ప్లస్ 1 మైనస్ 1 b వాల్యూ 1 అంటే therefore a is equal to plus or minus 1 comma b is equal to 1 మనకి క్వశ్చన్ లో ఫైండ్ a comma b అన్నారు కాబట్టి a is equal to ఆన్సర్ plus or minus 1 b is equal to 1 గుడ్ మార్నింగ్ నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ